నమస్కారం. ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. అదే అలీబాబా 40 దొంగలు. ఈ కథలో ఏముంది, దాని వెనకున్న నీతి ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఓపెన్ సెసమీ, ఈ 2 మాటలు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఒక రహస్య గుహ, అంతులేని సంపద కదూ? కాని ఈ మాటలు కేవలం ఒక గుహ తలుపునే కాదు, దురాశ, తెలివితేటలు, మోసం, ధైర్యం ఇలాంటి ఎన్నో విషయాలతో నిండిన ఒక పెద్ద కథ తలుపును కూడా తెరుస్తాయి. సరే, మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా? కథ మొదలయ్యేది పాతకాలం పర్షియాలో. మన హీరో పేరు అలీ బాబా. చాలా పేదవాడు. కట్టెలు కొట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అయినా కాని తనకున్నదానితో చాలా సంతోషంగా, సంతృప్తిగా బతికేవాడు. సరిగ్గా ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది. అలీబాబాకి కాసిం అనే ఒక అన్నయ్య ఉండేవాడు. కాని ఇద్దరికీ అస్సలు పోలికే లేదు. అలీబాబా ఎంత మంచివాడో, కాసిం అంత దురాశపరుడు. ఒకరేమో ఉన్నదానితో తృప్తిపడే రకం, మరొకరేమో ఎంత ఉన్నా ఇంకా కావాలనే రకం. చూశారా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎంత తేడాను? అలా ఒకరోజు రోజూలాగే కట్టెలకోసం అడవికి వెళ్లాడు అలీబాబా. కాని ఆ రోజే తన జీవితాన్ని మొత్తం మార్చేసింది. హఠాత్తుగా గుర్రాల శబ్దం వినిపించింది. భయపడి ఒక చెట్టెక్కి దాక్కున్నాడు. అక్కడ తను చూసిన దృశ్యం నమ్మశక్యం కానిది. ఏకంగా 40 మంది దొంగలు ఒక పెద్ద బండరాయి ముందు ఆగారు. వాళ్ల నాయకుడు ఏదో మంత్రం చెప్పాడు, ఓపెన్ సెసమీ అని. అంతే, ఆ పెద్ద బండరాయి దానంతటికదే పక్కకు జరిగి ఒక గుహకు దారిచ్చింది. దొంగలు వెళ్ళిపోయాక అలీబాబా కూడా అదే మంత్రాన్ని ఉపయోగించి లోపలికి వెళ్లాడు. అక్కడ చూస్తే గుట్టల గుట్టలుగా బంగారం, వజ్రాలు. అందులోంచి కేవలం ఒక చిన్న సంచి మాత్రమే తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. అయితే హఠాత్తుగా వచ్చిన ఈ సంపద ఇద్దరు అన్నదమ్ముల నిజ స్వరూపాలని బయటపెట్టబోతోంది. కాని ఇద్దరి విషయంలో ఫలితాలు మాత్రం చాలా చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. ఇంత బంగారం చూసి అలీబాబా భార్యకు ఏం చెయ్యాలో తోచలేదు. దాన్ని లెక్కపెట్టడానికి వాళ్ల దగ్గర సరైన కొలతపాత్ర లేదు. అందుకే కాసిం భార్య దగ్గరకు వెళ్లి ఒక పాత్ర అడిగింది. కాని కాసిం భార్య చాలా తెలివైనది. వీళ్ల దగ్గర కొలిచేంత ఏముంది అని అనుమానం వచ్చి ఆ పాత్ర అడుగున రహస్యంగా కొంచెం చింతపండు పూసింది. అంతే, ఆ పాత్ర తిరిగి ఇచ్చాక దాని అడుగున ఒక బంగారు నాణెమంటుకుని ఉండటం చూసి కాసిం భార్యకు విషయం అర్థమైపోయింది. ఈ వార్త కాసిం చెవిన పడగానే అతనిలో అసూయ నిలువెల్లా పాకింది. దురాశ, అసూయతో రగిలిపోతూ కాసిం నేరుగా అలీబాబా ఇంటికి వెళ్లాడు. ఆ రహస్యమేంటో చెప్పు, లేకపోతే అందరికీ చెప్పేస్తా అని బెదిరించాడు. పాపం అలీబాబా, ఆ దొంగలు చాలా ప్రమాదకరమైనవాళ్లు అని ఎంత చెప్పినా కాసిం వినలేదు. అతని కళ్లకు బంగారం తప్ప ఇంకేమీ కనిపించలేదు. రహస్యం తెలుసుకున్న వెంటనే కాసిం ఆ గుహ దగ్గరికి పరుగుపెట్టాడు. లోపలికి వెళ్ళి ఆ సంపదను చూసి కళ్ళు చెదిరిపోయాయి. తనతో తెచ్చుకున్న సంచుల్ని నింపుకునే ఆతృతలో బయటకు రావడానికి అవసరమైన ఆ మాయామాటల్ని మర్చిపోయాడు. అంతే, గుహలోనే చిక్కుకుపోయాడు. ఇక దొంగలు తిరిగివచ్చి చూసేసరికి గుహలో కాసిం. వాళ్లకు వెంటనే అర్థమైపోయింది తమ రహస్యం ఇంకెవరికో తెలిసిందని. కాసిం సంగతి తేల్చేశారు. కాని ఇంకొకరున్నారని వాళ్లకు తెలుసు. అందుకే ఆ రెండో వ్యక్తి కోసం పక్కా ప్రణాళికతో వెతకడం మొదలుపెట్టారు. దొంగల ప్రణాళిక ఎంత క్రూరమైనదో అంతే తెలివైనది కూడా. వాళ్లు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్లారు. మొదట కాసిం గాయాలకు చికిత్స చేసిన వైద్యుణ్ణి పట్టుకున్నారు. అతని కళ్లకు గంతలు కట్టినా ఆ వైద్యుడు తెలివిగా దారిలో చల్లిన పొడి సహాయంతో అలీబాబా ఇంటికి దారి చూపించాడు. ఇక రెండో స్టెప్, దొంగల నాయకుడు దాడికోసం గుర్తుగా ఇంటి తలుపుపై ఒక స్వస్తిక గుర్తును గీశాడు. కాని వాళ్ల అత్యంత సాహసోపేతమైన ఎత్తుగడ ఇంకా మిగిలే ఉంది. అదే మూడో స్టెప్. నాయకుడు నూనె వ్యాపారిగా మార్వేషంలో వచ్చాడు. తనతో పాటు 40 పెద్ద జాడీలను అలీబాబా ఇంటికి తీసుకువచ్చాడు. ఒకదానిలో నూనె, మిగతా 39లో దాడికి సిద్ధంగా ఉన్న తన మనుషులు. దొంగల ప్లానైతే అమోఘం. వాళ్ల దృష్టిలో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ వాళ్లు ఒకరిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆ ఇంట్లో ఉన్న అలీబాబా భార్య సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని వాళ్లు ఊహించలేకపోయారు. అలా రాత్రి అలీబాబా భార్య వంట చేస్తూ ఉంది. ఇంతలో దీపంలో నూనె అయిపోయింది. సరే, ఆ వ్యాపారి దగ్గర నూనె జాడీలున్నాయి కదా, కొంచెం అడుగుదాము అనుకుని బయటకు వెళ్ళింది. ఒక జాడీ దగ్గరికి వెళ్లగానే లోపలించి ఏదో శబ్దం, ఒక గుసగుసా వినిపించింది. ఆమెకు ఒళ్ళు జలధరించింది.
ఆ జాడీలోంచి మెల్లగా ఒక గొంతు, ఇంకా సమయం కాలేదా అని. అంతే, ఆ ఒక్క మాటతో ఆమెకు మొత్తం కథ అర్థమైపోయింది. వచ్చింది నూనె వ్యాపారి కాదు, యమభటులు అని గ్రహించింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా భయంతో కేకలు వేస్తారు, కాని ఆమె అలా చెయ్యలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. భయం స్థానంలో ధైర్యం వచ్చింది. ఆమె మెదడులో ఒక ప్లాన్ మెరుపులా మెరిసింది, ఒక అద్భుతమైన సాహసోపేతమైన ప్లాన్. వెంటనే ఆమె ఆ ఒక్క నూనె జాడిలో ఉన్న నూనెనంతటినీ ఒక పెద్ద పాత్రలో పోసి సలసలా కాగేదాకా మరిగించింది. తర్వాత అస్సలు శబ్దం చేయకుండా ఒక్కో జాడి దగ్గరికెళ్ళి ఆ మరుగుతున్న నూనెను లోపలున్న దొంగల మీద పోసింది. అలా ఆ 39 మంది దొంగల కథను అక్కడికక్కడే ముగించింది. కాని కథ ఇంకా అయిపోలేదు. ఆ దొంగల నాయకుడు చాలా జిత్తుల మారివాడు. అతను ఆ రాత్రికి తప్పించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పగ తీర్చుకోవడానికి మళ్ళీ వచ్చాడు. ఈసారి ఒక ధనవంతుడైన వ్యాపారి వేషంలో. కాని తన ముఠాను అంతం చేసిన ఆ మహిళను అతను మళ్లీ తక్కువ అంచనా వేశాడు. ఆమె అతన్ని వెంటనే గుర్తుపట్టింది. అయినా ఏమీ తెలియనట్టు నటించి ఇంట్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చింది. అతిథి వినోదం కోసం ఆమె ఒక నృత్యం చేయడం మొదలుపెట్టింది. అందరూ ఆ నృత్యంలో మునిగిపోయి ఉండగా ఆమె మెరుపు వేగంతో తన దుస్తుల్లో దాచిన కత్తిని తీసి ఆ దొంగల నాయకుణ్ణి అంతం చేసింది. ఆ విధంగా ఆ ప్రమాదానికి శాశ్వతంగా ఒక ముగింపు పలికింది. సరే, దొంగల బెడదైతే పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు కథ అసలైన మలుపు తీసుకుంటోంది. అంటే ఈ కథలోని అంతిమ సందేశం లేదా నీతి ఏమిటో చూద్దాం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. నిజమైన సంపద అంటే బంగారం, వజ్రాలు కాదు. నిజాయితీ, తెలివి, దయ. ఇవే అసలైన శాశ్వతమైన సంపద. అలీబాబాకి ఈ విషయం బాగా అర్థమైంది. అందుకే తన అన్నయ్య కాసింలా ఆ సంపదను దాచుకోలేదు. దాన్ని ఊరి ప్రజలందరి మంచికోసం ఉపయోగించాడు. పేదలకు సాయం చేశాడు, బావులు తవ్వించాడు, సమాజాభివృద్ధికి పాటుపడ్డాడు. ఫలితంగా అందరూ ప్రేమించే, గౌరవించే వ్యక్తిగా మారాడు. చివరగా ఈ కథ మనం ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. సంపదకు నిజమైన కొలమానం ఏమిటి? దాన్ని పోగేసుకోవడమా లేక 10 మందికి పంచడమా? ఆ సంపదతో మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం కదా.